డాక్టర్ గారు, మతపరమైన పండుగలు సమాజ ప్రగతికి అవరోధం అని ప్రముఖ నాస్తికులు గోరా అన్న మాటలను కాస్త వివరించండి. అవునమ్మా, మతపరమైన పండుగలు సమాజ ప్రగతికి అవరోధం, దాంట్లో సందేహం లేదు. తెలుసుకుందాం ఎందుకను. అందుకే నాస్తిక దృక్పథంతో కూడిన పండగలే సామాజిక సామరస్యానికి, సమానత్వానికి, అభ్యుదయానికి తోడ్పడతాయి. తెలుసు, చాలా అవసరం. ఎందుకంటే ఈ మతపరమైన పండుగలు మానవుల మధ్య విభేదాలను సృష్టిస్తున్నాయి. పైగా నేను గొప్ప అంటే నేను గొప్ప, మా దేవుడు ఉంటే మా దేవుడు గొప్ప, మా మతం గొప్పది మా మతం గొప్పదని ఆ రంగా మనుషుల మధ్య అడ్డుగోడలు నిలుస్తున్నాయి. అదే ఘోరగా చెప్పింది కరెక్ట్. మతపరమైన పండుగలు సమాజ ప్రగతికి అవరోధం. మనం తీసుకున్నట్లే పండుగలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మతపరమైన, రెండోది జాతీయ పండుగలు. మనం చూస్తున్నాం జాతీయ పండుగలు. ఈ జాతీయ పండుగలు వచ్చేటికల్లా మరి జాతీయ పండుగలు కావచ్చు, లేకపోతే నాస్తిక దృక్పథంతో కూడిన పండుగలు కావచ్చు. చెప్తాం నాస్తిక పండుగ, నాస్తిక దృక్పథంతో కూడిన పండుగలు చెప్తాను నీకు. అలాగే మానవ సంక్షేమం ఇవన్నీ రెండు ఉన్నట్లయితే, ఈ జాతీయ పండుగలు నాస్తిక పండుగలు తీసుకున్నట్లయితే అవి మానవ సంక్షేమానికి తోడ్పడతాయి, జాతీయ సమైక్యతకు తోడ్పడతాయి, సమానత్వానికి తోడ్పడతాయి, మానవత్వానికి తోడ్పడతాయి, అభ్యుదయానికి తోడ్పడతాయి. అంచేత జాతీయ పండుగలు లేదా నాస్తిక దృక్పథం చేసే పండుగలు, నాస్తిక చేసే అని చెప్తాను మీకు. అది మాత్రం ఓకే. ఒక మతపరం పండుగలు ఒకడేమో అల్లాహు అక్బర్ అంటాడు, ఒకడు హరహర అది మహాదేవుని ఇంకోటి అంటాడు, ఇంకోడేమో క్రీస్తు గురించి వేశాడు, ఇంకో మతం ఇంకోటి అంటాడు. ఎవడి దేవుడు గొప్ప, ఎవరి పండుగలు అడుగు గొప్ప. మనం దాంట్లో ఈ పండుగ సందర్భంలో కొట్టుకోవడం ఉంటుంది. ఇప్పుడు దసరా పండుగలు మన గణేష్ నిమజ్జనం జరిగింది, వినాయకుడి నిమజ్జనం. అక్కడ వాళ్ళకి టెన్షను. ఎక్కడ ఈ గణేష్ విగ్రహాల ఊరేంపు జరుగుతుంటే ఎక్కడ ఇంకోటి వాళ్ళ మీద అటాక్ ఇంకో మతం వాళ్ళు అటాక్ చేస్తారేమో, లేదు వీళ్ళ మీద చేస్తారేమో, ఇటు అవుతున్నాయేమో. అంచేత అమ్మయ్య గణేష్ నిమజ్జనం పూర్తి అయిపోయింది, హాయిగా ఉందన్నారు వాళ్ళు. అంటే ఎందుకని మరి అంత ఇదిగా చాలా ఘనంగా జరిపారు కదా. వినాయకుడి విగ్రహాన్ని ఆ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు కదా. అయినా సరే ఆ పోలీసులకి, రాజకీయ నాయకులకి ఎంత టెన్షన్ అంటే ఎక్కడ మత కల్లోలాలు వస్తాయో, ఎక్కడ రెండు మూడు మతాల వాళ్ళు కుట్టుకుంటారో, చంపుకుంటారో. అందుకే అమ్మయ్య ప్రశాంతంగా ముగిశాయి అన్నారు. ఎందుక టెన్షన్ అంటే మత పండుగలు మనుషుల మధ్య ద్వేషాల్ని పెంచుతాయి అనే కదా. లేకపోతే వాళ్ళంతా ఆ పోలీస్ ఆఫీసర్స్ కేవలం మామూలుగా ఏదో ట్రాఫిక్ని కంట్రోల్ చేసి ఆ రథాలు వెళ్ళేట్లు చేసి సరిపోతుంది. కానీ టెన్షన్ ఎక్కడంటే మతాలు వాళ్ళు ఎక్కడ కొట్టుకుంటారు, ఎక్కడ పై చేసుకుంటారు అని భయం. అంటే మత పండుగలు జాతీయ సమైక్యతకి, మానవాభ్యుదయానికి ఏమాత్రం పనికిరావు. అలాగే మతమైన పండుగ తీసుకుంటే ఇంకా అంతేకాకుండా మతం పండుగలు తీసుకుంటే మూఢనమ్మకాలను పెంచుతాయి, అర్థంబద్ధమైన ఆచారాలని, సాంప్రదాయాలని అవి మరింత బలోపేతం చేస్తాయి. అర్థం లేదు, మూఢనమ్మకాలు పెంచుతాయి, మహత్యాలు మనసుని పెంచుతాయి, అన్నీ పెంచుతాయి. అన్నీ కల్పిత కథలన్నీ వాళ్ళు బుర్రలోకి ఎక్కిస్తాయి, మనుషుల్లో క్రిటికల్ థింకింగ్ లేకుండా చేస్తాయి. అలాగే వీళ్ళలో పరలోక నమ్మకాలు పెంపొందిస్తాయి, లేకపోతే దైవ నమ్మకాలు పెంపొందింపజేస్తాయి. దాంతో శాస్త్రీయ విజ్ఞానం, మనం ఏ శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం అంటున్నామో అది పెరగకుండా ఈ నమ్మికలు అవరోధంగా నిలుస్తాయి. అది విచిత్రం. ఎంత పెద్దవాళ్ళు కూడా చివరికి ఆ రకమైన భావజాలంతో పడిపోయి వాళ్ళు సైంటిస్టులే, కానీ వాళ్ళలో ఆ మత నమ్మికలు వాళ్ళని అలాగా బ్లైండ్గా ఫాలో చేస్తాయి. ఎంత చదువుకున్న వాళ్ళైనా వాళ్ళు ప్రొఫెసర్ అవ్వచ్చు, సైంటిస్ట్ కావచ్చు, ఎప్పుడైతే మతపరమైన ఆ రకమైన పండగల్ని ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళలో ఆ రకమైనది ఉంటుంది. అంచేత మతపరమైన పండుగల మనుషుల్లో
శాస్త్ర విజ్ఞానం శాస్త్ర పెంపొందకుండా అవరోధంగా నిలుస్తాయి. మనం కోరేది మనుషుల్లో క్రిటికల్ థింకింగ్ కావాలి, అభ్యుదయ భావాలు కావాలి, సమసమాజం కావాలి, మానవత్వం కావాలి, మనుషులందు సమాన భావం రావాలి, జాతీయ సమైక్యత కావాలి. మేమందరం భారతీయులం. అందరూ భారతీయ ఎక్కడ ఉన్న వాళ్ళందరూ ఏ మతంలోనైనా మతం అది వ్యక్తిగతం. ఇక మనుషుల మధ్య మానవ సంబంధాలు జరగల్లా అందరూ ఒక్కటే, అందరం భారతీయమే. కానీ అనుకుంటున్నారా, ఎప్పుడైతే మతపరమైన భావాలు వస్తాయో మేమంతా భారతీయులు అనే భావన రాదు. నా మతం, నా దేవుడు, నా శాఖ, నా జాతి, నా కులం. ఎక్కడ ఈ మత పండుగలు ఈ మా జాతీయ సమైక్యత కానీ మానవ సంబంధాలు మెరుగుపడడానికి తోడ్పడుతున్నాయా? లేవు. ఇంకా కాకుండా ఈ మత పండుగలు కులాలని, జాతుల్ని, మతాలని, సంకుచిత భావాలని పెంపొందిస్తాయి. నా కులం, నా మతం, నా దేవుడు, ఈ రకమైన మరీ సంకుచిత భావాలు. మనుషులు సంకుచిత భావాలు ఉంటే ఎలాగా? ఈ పండుగలు సంకుచిత భావాలు పెంపొందిస్తాయి. దానివల్ల మనుషులు విద్వేషాలు వస్తాయి, భేదభావాలు వస్తాయి. నా దేవుడు గొప్ప అంటే రెండు నా దేవుడు గొప్ప అంటాడు అంతే. ఏదో ఒక రాయి ఇస్తే వాడికి 10 రాళ్ళు ఇస్తుంటాడు. అంచేత ఈ రకమైన భావం ఈ మత పండుగలు దానివల్ల అభ్యుదయం, సమానత్వం, సామరస్యం నెలకొన్నదు. అంతేకాకుండా ఇంకా తీసుకున్నట్టయితే జంతు బలులు మతమికులు చూస్తాం. జాతరలు చేస్తారు, జాతరలు దాంట్లో జంతు బలులు చేస్తారు. మేకల్ని, గొర్రెల్ని నరికేస్తారు. ఎందుకు? ఏమిటి అక్కడ? దానివల్ల మామూలు మనుషుల్లో ఎటువంటి భావం వస్తుంది? ఈ జంతు బలుల్లో వాళ్ళలో రావాల్సిన విజ్ఞానం వచ్చే బదులు అజ్ఞానం పెంపొందబడుతుంది. మనుషుల్లో ఆలోచించే తత్వం కావాలి, విజ్ఞానం కావాలి. కానీ ఈ మత పండుగలో జంతువులు నోకాళ్ళమ్మకి, ఆంకాళ్ళమ్మకి జంతువులు చేస్తారు, మేకలు నవ్వుతారు. ఏదైనా జబ్బు వస్తే ఇంకోటి అయితే అటు బలివడం ఉంటుంది కదా. ఏమిటిది? ఈ మత పండుగల్లో, ఈ జాతరలో జరిగేవి ఏమిటి? ఏమైనా ఫలితం ఉందా? ఆ మనిషి వరకే సరదా తీరుతుంది, వాడి వరకే వాడికి ఆనందం. కానీ వీడి ఆనందం ఇంకోటికి మా గుండెల్లో నిప్పులు పోస్తాయి, అజ్ఞానాన్ని నింపుతాయి ఆ వ్యక్తుల్లో. జంతు బలులు చేయడం అనేది అసలు అంతకంటే ఏంటి? అసలు అంతకంటే మూర్ఖత్వం కూడా ఉందా? అలాగే అదే ఇరగా యజ్ఞాలు యాగాలు చేస్తారు. యజ్ఞాలు యాగాలు ఏముంటుంది దాంట్లో? ఏం కుదురుతుంది? ఏమవుతుంది? యజ్ఞాలు యాగాలు. వర్షాలు కురవట్లేదు, యజ్ఞాలు చేయి. వరుణదేవుడికి యజ్ఞాలు చేయి. ఇవన్నీ మత పండుగలే. అసలు వరుణదేవుడు ఎందుకు వస్తాయి వర్షాలు? ఎలా కురుస్తాయి? ఎందుకు కురవని మనకు తెలియాలి. ఈరోజు పర్యావరణంలో వచ్చినట్టు ఈ వైపరీత్యం వల్ల వర్షాలు కురవకుండా పోతే అయితే అతి వర్షాలైనా వస్తున్నాయి. ఇప్పుడు చూస్తున్నాక ఎలా ఉన్నాయో. పూర్వకాలం మామూలుగా వర్షం పెట్టి క్లౌడ్ బర్స్ట్లు వస్తున్నాయి. ఎప్పుడైనా క్లౌడ్ బర్స్ట్లు అని వర్డ్ విన్నామా? ఉన్న పళంగా వర్షం ఒక్కసారి కుంభరించి ఒక సునామీలాగా ఆ చలయేళ్ళు కానీ కొండల మీద వాగులు కానీ వచ్చి ఊళ్ళని తుడిచిపారేస్తున్నాయి. ఎందువల్ల? పర్యావరణం అని. పర్యావరణం ఎందుకు అవుతుంది? మనం చేసేటి వినాశనం వల్ల. అసలు ఆలోచిస్తున్నామా? నేను నా పండుగ, నా పద్ధతి, నేను నా పద్ధతిలో నేను చేస్తాను, నా పద్ధతిలో ఇవన్నీ చేస్తాను. దానివల్ల పర్యావరణం ఎంత నష్టం వస్తుంది మనం ఆలోచించాలి. చూస్తున్నాం పర్యావరణంలో వచ్చిన మార్పుల వల్ల వచ్చే అనర్థాలు మనం చూస్తున్నాం. ఎందుకు వచ్చాయని? మత పండుగలు మానవ జాతి వినాశనానికి తోడ్పడుతున్నాయి. అంచేత ఈ మూఢనమ్మకాలు పెరుగుతున్నాయి, సామాజిక దెబ్బతింటుంది, క్రిటికల్ థింకింగ్ లేకుండా పోతుంది, వివేకం లేకుండా పోతుంది. లేకపోతే ఏంటి? జంతు బళ్ళు ఇవన్నీ పనికిరానివన్నీ కూడా అలాగా. ఇంకా దీపావళి లాంటి పండుగలు వచ్చాకో ఇంకా ఆ తారాదేవులు, చిచ్చుబుడ్లు, ఈ మతాబులు, ఇంకా పెద్ద పెద్ద బాంబులు, ఎంత పర్యావరణం కలుషితం అయిపోతుంది.
చెప్పచ్చు దోమలు పోతాయని. దోమలు పడడం వీటిని ఎంత అనవసరం ఖర్చు పెట్టాలి. ఆ ఢామ్ ఢామ్ అని బాంబులు పేల్చాడు ఏంటి? ఆ సరదాల్లో ఏమైనా అక్కడ ఏమైనా అర్థం ఉందా పేల్చేదానికి? నరకాసురుడు రాక్షసుని వీడు చంపాడు. అది పెద్ద ఇదా? అసలు ఆ నరకాసురుడు రాక్షసుడు ఉన్నాడు కాసులు పుక్కిడి పురాణ గాథల్ని ప్రచారం చేసి మనుషుల మనస్సుల్ని కలుషితం చేయడం అన్నమాట. ఈ పురాణ గాథలన్నీ కూడా కల్పిత కథలు. మనుషుల్లో ఒక సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ తీసుకురావాలి. అప్పుడే అభ్యుదయం, అప్పుడే దేశ ప్రగతి, అప్పుడే జాతి ప్రగతి. ఇలా ఉంటే జాతి మూఢనమ్మకాల్లో పడి ఉంటాం. మూఢనమ్మకాలే మనకి మూఢనమ్మకాలు జరుగుతూ ఉంటాయి. దాంతో మనకి కలుషితం చూసాం కదా. ఇప్పుడు మన గణేష్ నిమజ్జనాలు చెరువుల్లో నదుల్లో కలిపేశారు విగ్రహాలన్నింటిని. ఎంత కలుషిత వాటర్ జల కాలుష్యం ఎంత అవుతుంది అంటే ఒకటని చెప్పండి. ఇంకో పండుగలే కానీ చెప్తున్నాను. ఒక పండుగనే కాదు, అన్ని మతాల పండుగలు ఈ రకంగానే అనర్థాలకి మూలం అవుతున్నాయి. మత పండుగలు ఆలోచించండి. ఊరికి ద్వేషించడం, నేను ద్వేషించట్లేదు, ఆలోచించమంటున్నాను. మనం చేసేది జాతి సమైక్యత కానీ మానవాభ్యుదయాన్ని కానీ తోడ్పడుతున్నాయా? మానవ సమైక్యతకి సఖ్యతకి తోడ్పడుతున్నాయా? ఈ జాతీయ పండుగలు చూసినట్లయితే మనం జాతీయ సమైక్యత దానివల్ల ఏంటి? స్వాతంత్ర దినోత్సవం చేస్తున్నాం. మనకు స్వాతంత్ర్యం వచ్చింది. మనం బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి పోయి బానిసత్వం విముక్తి పొంది హాయిగా భారతీయులంతా ఒక్కటే. ఏ జాతి, కులం, మతం, లింగ వివక్షత లేదు. భారతదేశంలో అందరూ కూడా ఒక్కటే అని మనం అంటాం. ఆ భావజాలం అలా పెంచాలి. మనం అందరం కూడా ఒక్కటే అని భావం కావాలి. ఇక్కడ మొత్తం దేశంలో అందరూ ఒకటే రాదు. నీ పండుగలు, మతపర పండుగల్లో ఆ ఒకటే అని వస్తుందా? సెక్టేరియన్, విభజించి పాలించేలాగా మతం, ఆ మతం వాళ్ళు, ఈ మతం వాళ్ళు, ఈ కులం వాళ్ళు, ఆ కులం వాళ్ళు, ఈ జాతి వాళ్ళు, ఆ జాతి వాళ్ళు విభజింపడిపోతున్నారుగా. అందుకనే ఈ రంగా మత పండుగలు ఇప్పుడు వినాయక చవితికో, దీపావళికో, దసరాకో, లేకపోతే ఇంకో రంజాన్కో, లేకపోతే ఒక క్రిస్మస్కో జనాలందరూ చక్కగా ఒక కూడికొండి చేసినట్లుగా స్వాతంత్ర దినోత్సవం చేస్తున్నారా? జాతీయ సమైక్యత, మనుషులందరూ మన జాతి, మన భారతదేశం పౌరులందరూ ఒకటే ఉన్నారా? ఒక రిపబ్లిక్ డే ఉంది, చేస్తున్నారా? ఏదో మొక్కుబడిగా స్కూల్లో పిల్లలు చేస్తున్నారు, లేకపోతే అఫీషియల్స్ చెప్పారుగా చేయడం తప్ప ఎవరైనా చిత్తశుద్ధితో భారతీయులందరూ మనందరం భారతీయులం అని చెప్పి ఏ రంగా అయితే ఒక దీపావళి పండుగ జరుపుతున్నారు, ఏ రంగా దసరా పండుగ చెబుతున్నారు, ఏ రకైతే క్రిస్మస్ చెప్తున్నారు, ఏ రకంగా రంజాన్ చెప్తున్నారు, ఏ రకంగా బక్రీద్ చెప్తున్నారో ఆ రంగం ఇటు జరుపుతున్నారా? ఎక్కడి నుంచి వస్తే మతపడ పండుగల వల్ల జాతీయ సమైక్యత? అంచేత ఇప్పుడు కావాల్సింది ఏంటంటే దేశ సమైక్యత కావాలి, దేశభక్తి కావాలి. జాతీయ రిపబ్లిక్ డే, గాంధీ జయంతి. మరి స్వదేశాన్ని మరి మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి విముక్తి చేశారు. సత్యం, అహింస, సత్యం, అహింస, హింసావాదం లేకుండా సత్యంతో ఉండాలి. గాంధీ గారు చేసి సత్యాగ్రహ పద్ధతిలో ఆయన చేశారు. అవే ఆయుధాలు, సత్యం, అహింస ఆయనకి ఆయుధాలు. అలా గాంధీ ఏం చేస్తే మన అందరిలో ఆ భావం రావాలి. చేస్తున్నామా? చేయట్లేదు. మనం చేయనప్పుడు మా ఇవి ఏంటి? వాట్ ఈజ్ యూజ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీ? అలాగే అంబేద్కర్ జయంతి, అణగారిన ప్రజల అభ్యుదయం కోసం ఆయన అంబేద్కర్ జీవితాన్ని అంతా త్యాగం చేసి వాళ్ళ కోసం చేశాడు. అంబేద్కర్ జయంతి చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? చివరికి అంబేద్కర్ తీసుకుని ఒక కులానికి లిమిట్ చేశారు. ఒక లిమిట్ చేసి కులానికి లిమిట్ అయిపోయాడు ఆయన. కేవలం ఒక దళితులకి లిమిట్ అయిపోయాడు. ఒక మంచి జాతి నాయకుడు. ఎందుకని? ఇలా ఈ మతపరం పండుగలు చేయడంతో మనుషుల్లో చివరికి మనిషిని తీసుకెళ్ళి ఒక కులానికి అంటకట్టేశారు ఆయన. గాంధీ అలా అయితే ఒక రకం దేశానికి అంతా కూడా అంబేద్కర్ అలాగే అసమానతకు వ్యతిరేకంగా, మానవ మధ్య అసమానతకు వ్యతిరేకంగా ఆయన నిలబడ్డాడు. మానవులంతా ఒక్కటే, ఒకళ్ళు అణగారిన వ్యక్తులు,
దళితులను వేరుగా ఉండడం కాదు అని చెప్పి దళితులు కాదు కూడా మనుషులు సమానంగా చేసి అంటరాంతరాన్ని పూర్తిగా నిర్మూలించాలని చెప్పి కంకణం కట్టుకున్న కులాలను కూడా ఉండకూడదని చెప్పి చేసిన కులాలు వద్దు, భారతీయులంతా ఒక్కటే, కుల నిర్మూలన జరగాలని చాటి చెప్పిన మహానుభావుని కేవలం ఒక కుల వాళ్ళకి ఆయన్ని పెట్టేసి ఎవరు చేస్తున్నారు? మత పండుగలు అందరూ చేస్తున్నారు. ఈయన దగ్గర వచ్చాడు, ఎందుకు చేయట్లేదు? దేశం కోసం, జాతి కోసం, మానవ సమానత్వం కోసం, దేశ సమానత్వం కోసం ఆయన చేశాడే. ఆయన లెక్కలో లేకుండా తీసి పారేశారు. ఏంటి ఇప్పుడు చెప్తాం విషయం? మత పండుగలు వచ్చేటికల్లా జాతీయ భావాలు ఇగ్నోర్ చేయబడుతున్నాయి. మత పండుగలకు ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తున్నామో జాతికి సంబంధించింది, దేశానికి సంబంధించింది, మా జాతి సమైక్యత సంబంధించింది, ఐక్యత సంబంధించినవి పక్కకి నెట్టేసి మూలను పారేస్తున్నాం. అంబేద్కర్ అలాగే మూలను పడేసాం, గాంధీని అలాగే పడేస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అలాగే ముక్కుబడిగా అయిపోయాయి. కానీ దీపావళి, దసరా, క్రిస్మస్, రంజాను, బక్రీదు ఇలాంటివన్నీ కూడా అది వాట్ దిస్ జాతి అంతా ఒకటే, మానవులంతా ఒకటే అని చేసి మనం చేస్తాం. ఘోరగార ముక్క చెప్పారంటే మత పండుగలు అభ్యుదయానికి అడ్డంగా అవుతాయని చెప్పారంటే ఆయన దాని కథ మతపరమైన పండుగ సమాజ పరిస్థితి అవరోధం. ఈ రంగానే అవరోధం. ఎందుకు అవరోధం? మత పండుగలు అర్థం చేసుకోండి. జాతి సమైక్యతకి అభ్యుదయానికి అవరోధం. ఎందుకని? సెక్టేరియన్గా అయిపోయి ఏది అవసరమో, ఏది ముఖ్యమో, మొత్తం మన దేశాంతకి ఏది ముఖ్యమో, ఏ జాతీయ సమైక్యం ముఖ్యమో అది ఏమాత్రం సంబంధం లేకుండా, లెక్క లేకుండా పక్కన పారేశారు. డస్ట్బిన్లో పారేశారు. అందుకని ఘోరగా చెప్పినేంటి? మతపరమైన పండుగలు సమాజ ప్రగతికి అవరోధం. మన జాతీయ పండుగలు, జాతీయ నాయకులు, దేశభక్తులు ప్రాణత్యాగం చేశారు ఈ సమాజం కోసం, ఈ మనుషుల వ్యక్తుల కోసం. వాళ్ళు పడ్డ ఎంత దేశభక్తులు, ఆ పెద్ద స్వాతంత్ర సమయోధులు, వారు సర్వం త్యాగం చేశారు. వాళ్ళు మనం స్మరిస్తున్నామా? ఎవరో ఏమిటో తెలియదు మనకి. వాళ్ళు ఎవరో తెలియదు, తెలుసుకోవాలని కూడా ప్రయత్నించట్లా. పనికి పుకిటి పురాణ గాథల్లో కృష్ణుడెవడు, రాముడెవడు, ఇంకోడెవడు మాత్రం మనం తెలుసుకుంటున్నాం. ఎవరిది నిజంగా మన కోసం ఇప్పుడున్న మనుషులు మన కోసం చేశారో అది పట్టించుకోవట్లా. అందుకనే గోరా గారు అన్నారు మతపరమైన పండుగలు సమాజ పరిస్థితి అవరోధం. అవి ఎప్పుడైతే తెలుసుకుంటామో మనలో ఒక జాతీయ భావం వస్తుంది. అందరూ ఒకటే అని వస్తుంది. మానవులంతా ఒకటే, మానవాభ్యుదయం కావాలని మనం కృషి చేస్తాం. అసలు గోరా గారు ఎంత ఇదిగా చెప్పారో, ఇంత ఆవేదన చెప్పారో అర్థం చేసుకోమన్నాను. మానవులంతా ఒకటే, భారతీయత ఒకటే, సమైక్యత వర్ధిల్లాలనే భావాలు పెంపుతాయి. చిన్న పెద్ద తేడా లేకుండా వాళ్ళని ఈ రకమైన జాతీయ పండుగలు చేస్తాయి. అలాగే రేషనలిస్ట్ దృక్పథం, మానవతావాదం పెంపుతాయి. జాతి ఉద్ధరణ కోసం, జాతి సమైక్యత కోసం జరిగిన పోరాటాలు అందరిలో జాతిపరమైన భావాన్ని పెంపుదిస్తాయి. మనందరం మన భారత జాతి మనం అందరం చక్కగా చేయాలని చెప్పి మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన మనుషులను అభివృద్ధి చేసుకోవాలి, మనం అభివృద్ధి చెందాలనుకున్నాం. కానీ ఇక్కడ ఏమవుతాడు? ఒక మతం వాడు పైకి వెళ్తుంటే రెండు వాడు తొక్కియాలని రెండు మతం వాళ్ళు అనుకుంటారు. అమ్మో వాడు పెరుగుతున్నాడు, వాళ్ళ జాతి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది, ఏమైనా సరే తొక్కాల్సిందే. ఆ కులవాడు పెరుగుతున్నాడు, తొక్కాల్సిందే. కాదంటారా? ఒక కులంవాడు పైకి వస్తుంటే భరించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? మతపరమైన పండుగలు మనుషుల్లో ఆ సెక్టేరియన్ అవుట్లుక్, ఆ స్వార్థ బుద్ధిని తీసుకొచ్చి పెట్టాయి. మతపరమైన పండుగలు కాకుండా జాతి సమైక్యత సంబంధించిన ఈ జాతీయ పండుగలు చేసినట్లయితే మనుషుల్లో ఈ స్వార్థ బుద్ధి రాదు. అందరూ అభివృద్ధి చెందాలి. ఒక్కళ్ళేంటి? ఒక కులం వాడు అభివృద్ధి చెందుంటే రెండో వాడు భరించలేడా? ఒక మతం వాడు అభివృద్ధి చెందుంటే రెండోడు భరించలేడా? ఏమిటి? మతపరం పండుగలు ఏ రంగం అవరోధంగా నిలుస్తున్నాయి, దేశ అభివృద్ధికి ఎలా అడ్డుపడుతున్నాయి. దేశం అంటే అందరూ మనుషులే, ఒక కులం వాడు, ఒక మతం వాడు, ఒక జాతి వాడు కాదు, అందరూ కలిసిన దేశం.
అంచేత గోరాగారు చాలా ఆవేదన చెప్పారు. సాంఘిక ఉద్యమాల విజయాలు ఉత్సవాలుగా జరిగితే ఇప్పుడు రకరకాల మన భారతదేశంలో ఎన్నో రకాలైన అసమానతలు ఉన్నాయి, ఎన్నో రకాల మూఢనమ్మకాలు, ఎన్నో రకాల దుష్ట సాంప్రదాయాలు ఉన్నాయి. వాటన్నిటిని వాళ్ళు ఒక అస్పృశ్య నివారణ తీసుకో, లేకపోతే బిజినెస్ వివాహాలు తీసుకో, సతీ సహగమనం అందుకు, స్త్రీలను భర్త చనిపోతే ఇంకా భార్యకి బతకడానికి వారి అర్హతలు తీసుకెళ్ళి చనిపోయిన భర్తతో ఆ భార్య తీసుకెళ్ళి చిత్తు పడిచేవాడు, కాళ్ళు జీలు కట్టేసి. వాటన్నిటిని ఛేదం చేసిన మహానుభావులు, అలాంటి మహానుభావుల యొక్క పండగలు మనం చేస్తే మనలో మానవత్వం వస్తుంది, ఆలోచన వస్తుంది. ఏమిటి ఇదంతా? కందుకూరి వీరేశం గారు వితంతు వివాహాలు చేశారు. ఆ రోజుల్లో చిన్నప్పే బాల్య వివాహాలు జరుగుతుండే, చిన్నప్పుడే భర్త చనిపోయేవాడు. ఇంకా 12 ఏళ్ళు నిండగానే 10 ఏళ్ళు నిండకుండానే ఎవరో ముసలాడు పెళ్లి చేసేవాళ్ళు. అటు చచ్చిపోతే జీవితాంతం గుండు చేసి తెల్ల జరిగిన కూర్చోబెట్టారు. అలాంటి వాళ్ళు కందుకూరి వీరేశం గారు వితంతు వివాహాలు చేశారు. అస్పృశ్యత నివారణ కోసం మరి గోరాగారు వీళ్ళందరూ ఎలా చేశారంటారు. ఇప్పటికీ అంటరాని ఉందే, ఇప్పటికీ అంటరాని వాళ్ళని ఒక తక్కువ కులం వాడిని ఎక్కువ కులం వాళ్ళు చేసుకుంటున్నారా? చేసుకుంటూ చంపేస్తున్నారు. ఎక్కడ మనలో ఇది వచ్చింది అంటే ఈ మతపైన పండుగలు నేను గొప్ప, నేను గొప్ప. ఒక మతం వాడు నేను గొప్ప అనుకున్నాడో ఒక కులవాడిని గొప్ప. ఒక బ్రాహ్మణుడు ఒక దళిత వ్యక్తిని పెళ్లి చేసుకుంటే, లేదా ఒక దళిత కూడా బ్రాహ్మణ అమ్మాయిని చేసుకుంటే చూస్తున్నాక చంపారు. సొంత తండ్రి తల్లులు చంపేస్తున్నారు, మామగారు చంపేస్తున్నారు. ఏమిటి? ఎక్కడ వచ్చింది అంటే మనకు మనస్తత్వాన్ని, ఈ మతపర పండుగలు మనుషుల మనస్తత్వాలని ఆరుగా చేస్తున్నాయి. ఆలోచించాలి మనం, ఏదో గుడ్డిగా చేయడం కాదు. ఎప్పుడైతే వాటిని మనం కాస్త నిరుత్సాహపరిచి జాతీయ పండుగలకు ప్రాధాన్యత ఇస్తామో అప్పుడు జాతి సమైక్యత వస్తుంది, మానవత్వం వర్ధిల్లుతుంది. అంచేత ఈ జాతీయ ఉద్యమాలు, జాతీయ నాయకుల జయంతులు జాతీయ భావాన్ని పెంపొందించే ప్రజాస్వామ్య విలువలు ప్రేరేపిస్తాయి. మానవ హక్కుల్ని ఆచరణపెట్టే మానవ హక్కులు ఉన్నాయి. ఆ మానవ హక్కుల గురించి కూడా తెలియాలి మనకి. అవన్నీ కూడా ఎప్పుడైతే మనం ఈ జాతీయ పండుగలు చేస్తామో, జాతీయ నాయకుల పండుగలు చేస్తామో మనలో ఒక ఇది వస్తుంది. జాతీయ పండుగ చేసినట్టు జాతీయ పండుగ చేసే అసలు జెండా వందనాలు, ఊరేంపులు, రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడాలు, సామాజిక కార్యక్రమాలు, ఇవన్నీ ఎన్నో చేస్తాం. అందులో అవన్నీ మన జాతి అభ్యుదయానికి తోడ్పడతాయి. అలా కావాలి. అంతే సమాజ ప్రగతికి మూఢనమ్మకాలు అవరోధము. శాస్త్ర విజ్ఞానం శాస్త్ర పెంపొందించాలి. సమాజ ప్రగతికి అవే తోడ్పడతాయి. తక్కినవన్నీ సమాజ ప్రగతికి అవరోధం. గోరాగా చెప్పింది మతపరమైన పండుగలు సమాజ ప్రగతికి అవరోధం అని చెప్పింది అది. అంచేత మనకు కావాల్సింది ఏంటి? నాస్తిక దృక్పథంతో కూడిన పండగలే, జాతీయ దృక్పథంతో కూడిన పండగలే సామాజిక సామరస్యానికి, సమానత్వానికి తోడ్పడతాయి. అంచేత మనం అర్థం చేసుకుని మన పిల్లల్లో కనీసం పెద్దవాళ్ళు ఏమైనా పిల్లల్ని, కనీసం నవతరాన్ని, యువతరాన్ని, పిల్లల్ని ఆ రంగా ఈ భావజాలంతో పెంచకపోతే భవిష్యత్తులో ఇంకా ఇంకా అనర్థాలు కలుగుతాయి, తప్పను కలుగుతాయి. అంచేత ఈ రెండు చేస్తామండి. జాతీయ పండుగ చేస్తామని ప్రాధాన్యత దీపాలకి ఇచ్చి, దసరాకి ఇచ్చి, రంజాన్కి ఇచ్చి, క్రిస్మస్కి ఇచ్చి, బక్రీద్కి ఇచ్చి, ఇంకో దానికి ఇచ్చి చేస్తుంటే ఇవి లెక్క లేకుండా పోతున్నాయి. వాటిని అప్రధానం చేసి వీటిని ప్రధానం చేయాలి. జాతి అంతా ఒకటే, మానవులంతా ఒకటే, కులం మతం తేడా లేదు, మానవులంతా పైకి అభ్యుదయం కావాలి అనే చెప్పేంటి ఆ రంగా మనుషుల భావజాలం పెంపొందించాలంటే ఆ భావజాలం ఏదైతే మనం అభ్యుదయ భావాలు అనుకుంటున్నామో అవి రావాలంటే జాతీయ పండగలే లేదా నాస్తిక ప్రభుత్వంతో జరిగే పండగలే కావాలి. వాటికే ప్రాధాన్యత ఇవ్వాలి, తక్కిన వాళ్ళని అప్రధానం చేయాలి. ఇప్పుడేది ఏది ముఖ్యమో అప్రధానం అవుతున్నాయి, ఏవి అప్రధానమో అవి ముఖ్యం అవుతున్నాయి. ఆ రివర్సాన్ని మార్చబడే మన కోరే అభ్యుదయం వస్తుంది, సమానత్వం వస్తుంది, మానవత్వం వస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం
అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.